తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ గైస్, నా పేరు నిఖిల్. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఉండే. ఫస్ట్ షార్ట్స్ తీసి ఉండే, దాని తర్వాత ఇప్పటి నుంచి వీడియోస్ క్రియేట్ చేయాలని చూస్తున్నాను అనమాట. అయితే నా పేరు నిఖిల్. నేను లిఫ్టింగ్ స్టార్ట్ చేసి ప్రాపర్గా 2020 నుంచి స్టార్ట్ చేసి ఉండే. 2020లో కరోనా వచ్చి ఉండే కదా అండి. 2021 నుంచి జిమ్లో చేసి ఉండే. 2021లో ఎలా ఉండే అనేసి, దాని తర్వాత 2024లో ఎలా ఉంది అనేసి ఒక ట్రాన్స్ఫర్మేషన్ పిక్ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. దాని తర్వాత నేను 2 కాంపిటీషన్స్ అయితే ఆడుండే. 2022లో అండ్ 2023లో పవర్ లిఫ్టింగ్ ఆడిండే. Never give up, never slow till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, let me in. బాడీ బిల్డింగ్ ఆడండి. దాని తర్వాత పవర్ లిఫ్టింగ్ స్టార్టింగ్ ఏమో తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆడండి. అది పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వచ్చిండే. ఈ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వచ్చిండే మనకి. 3 లిఫ్ట్స్ ఉంటాయి అన్నట్లు. 3 లిఫ్ట్స్లో ఒక లిఫ్ట్ ఫాలో అయ్యి ఉండే. ఫాలో అయ్యి ఉండేసరికి మనకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వచ్చింది. అయితే నాతో ఉండే నాతో వచ్చిన అందరికీ మెడల్స్ వచ్చిండే. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అయితే నాకే వచ్చిండే. వాళ్ళకి అందరికీ మంచి మెడల్స్ వచ్చిండే. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. దాని తర్వాత బాడీ బిల్డింగ్ ఆడుండే. బాడీ బిల్డింగ్ ఏమో 2023 ఇది వచ్చిండే. ఇది బెస్ట్ పోజింగ్ అవార్డ్కి ఇచ్చిండే. ఇక పోజింగ్ అవార్డ్కి ఇచ్చిండే. ఇది మనది ట్రంక్ నెంబర్ 42 ట్రంక్ నెంబర్ ఉండే. తర్వాత ఇవి అయితే ఆడుండే. ట్రాన్స్ఫర్మేషన్ 4 ఇయర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుండే. దాంట్లో చాలా కష్టాలు పడుకుంటా ఇక్కడ వరకు వచ్చిండే. దాని తర్వాత చిన్నగా ఇంజురీస్ అవ్వడము, హెల్త్ సిక్ అండ్ హెల్త్ బాగాలేకపో ఉండడం ఇవన్నీ అవుతుండే. అయినా అట్లా వండుకుంటూ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ జిమ్లో చేసుకొని ఉండే. ఒక్కో టైంలో అయితే జిమ్కి డబ్బులు ఉంటే డైట్లు ఉండేవి కావు, డైట్కి ఉంటే జిమ్కి డబ్బులు ఉండేవి కావు. ఎట్లా అని అంటే, ఇప్పుడు ఒకవేళ మనం జిమ్కి 1 మంత్ ఫీ కట్టాలి అంటే ఆ 1 మంత్ మొత్తం మనకు డైట్ ఉండేది కాదు. ఆ డైట్కి మనం 1 మంత్కి డైట్కి చూసుకోవాలి అని అంటే జిమ్కి డబ్బులు ఉండేది కాదు. అట్లా నుంచి వెళ్ళి ప్రతి మంత్ అట్లా ఉండేది. దాని తర్వాత అన్ని ఇయర్కి 12 మంత్స్లో ఒక 7 మంత్స్ వరకు జిమ్ చేసి ఉండేది. మిగతా మళ్ళీ కష్టం అయ్యి ఉండే డబ్బులకి వాటికి వీటికి. అండ్ మళ్ళీ జిమ్కి పోయిన 7-8 మంత్స్లో కూడా జిమ్కి డబ్బులు ఉంటే డైట్కి ఉండేవి, డైట్కి ఉంటే జిమ్కి ఉండేవి కాదు. అట్లా అయ్యి ఉండే. అట్లా చేసుకుంటూ ఈ 4 ఇయర్స్లో అంతగానం ఏం ట్రాన్స్ఫర్మేషన్ అంతగానం లేకుండే, కానీ చిన్న ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఉండే. తక్కువ అప్పుడైతే చాలా లీన్గా ఉండే. చాలా మొత్తం అన్ని బోన్స్ కనబడి ఉండే. దాని తర్వాత ఇప్పుడు కొంచెం అట్లా మజిల్స్ అవపడడం అవుతుంది. అదే ఇదిగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి చిన్నగా నేను చేసేది చూపిద్దామనేసి నేను ట్రై చేస్తున్నాను అన్నట్లు. ఇదేమో అంత నేను చూసి అది ప్రో లెక్క కాదు అనేసి చెప్పడం. అయితే ఇది ఏంది అని అంటే, నా ప్రోగ్రెస్ని నేను క్యాల్కులేట్ చేసుకుంటూ ఎట్లా ఉండేది అప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉండేది అని క్యాల్కులేట్ చేసుకుంటూ నేను చూసుకోవడానికి తప్ప చేయడం ఏం లేదు. ఎవరు క్రిటిసైజ్ చేయని అవసరమే లేదు. నేను పోయిన ఒక 7 మెంబర్స్ పోయి ఉండే. 7 మెంబర్స్లో నాకే ఓన్లీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వచ్చిండే. అదే ఫాలో అయ్యి ఉండే. వాళ్ళందరికీ మెడల్స్ వచ్చిండే. బాడీ బిల్డింగ్ దీని అయితే మనకి స్టేజ్ మీద ఎక్కితే మనం చిన్న నాడు ఉండే. ఆ వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా పెడతాను.
అయితే ఇక దీనికి పోజింగ్ అవార్డు అనేసి ఇది ఇచ్చిండే మనకి. థ్యాంక్ యూ. అండ్ చూడండి, కొత్తగా కంటెంట్ అంటే కొత్తగా చేయాలని చూస్తున్నాను అన్నట్లు. చూసేవాళ్ళు చూడండి, చూడని వాళ్ళు కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.